అందరికీ నమస్కారం. మీకు తరచూ జలుబు, దగ్గు, గొంతు నొప్పి వస్తున్నాయా? మందులు వేసుకున్నా మళ్ళీ మళ్ళీ వస్తున్నాయా? ఈ వీడియోలో నేను చెప్పబోయే సహజమైన ఇంటి చిట్కాలు జలుబు, దగ్గు వెంటనే తగ్గడానికి చాలా ఉపయోగపడతాయి. ఈ వీడియో చివరి వరకు చూడండి. జలుబు, దగ్గు ఎందుకు వస్తాయి? జలుబు, దగ్గు రావడానికి ముఖ్య కారణాలు: చల్లని వాతావరణం, చల్లని నీరు తాగడం, రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం, ఇమ్యూనిటీ తక్కువగా ఉండటం. ఇప్పుడు మందులు లేకుండా ఇంట్లో ఉన్న వాటితో పరిష్కారం చూద్దాం. అల్లం ప్లస్ తేనె. అల్లం దగ్గుకు బెస్ట్ మెడిసిన్. తేనె గొంతు నొప్పిని తగ్గిస్తుంది. ఎలా వాడాలి? అల్లం చిన్న ముక్క తురుముకోవాలి. 1 స్పూన్ తేనె కలపాలి. రోజుకు 2 సార్లు తినాలి. 1-2 రోజుల్లో దగ్గు తగ్గుతుంది. తులసి ఆకులు ప్లస్ మిరియాలు. తులసి ఇమ్యూనిటీ పెంచుతుంది. మిరియాలు ముక్కు బ్లాక్ తీస్తాయి. 5 తులసి ఆకులు, 2 మిరియాలు నీటిలో మరిగించి కాషాయం తాగాలి. ఇది ఉదయం ఖాళీ కడుపుతో తాగితే బాగా పనిచేస్తుంది. ఆవిరి. ముక్కు బ్లాక్, ఛాతీ కాఫం ఉంటే ఆవిరి చాలా అవసరం. ఎలా చేయాలి? వేడి నీటిలో వేపాకు లేదా అజ్వాన్, వాము వేయాలి. రోజుకు 1-2 సార్లు ఆవిరి తీసుకోవాలి. వెంటనే ముక్కు క్లియర్ అవుతుంది. పసుపు, పాలు. పాలు, పసుపు న్యాచురల్ యాంటీబయోటిక్. 1 గ్లాస్ వేడి పాలలో 1/2 స్పూన్ పసుపు రాత్రి పడుకునే ముందు తాగాలి. దగ్గు, జలుబు 2 తగ్గుతాయి. ఉప్పు నీటితో గార్గిల్స్. ఉప్పు, గోరువెచ్చని నీరు. ఎలా? రోజుకు 2 సార్లు గార్గిల్స్ చేయాలి. గొంతు ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. మాట్లాడేటప్పుడు వచ్చే నొప్పి తగ్గుతుంది. జాగ్రత్తలు చాలా ముఖ్యము. చల్లని నీరు తాగకండి. ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ వద్దు. రాత్రి ఆలస్యంగా నిద్ర వద్దు. వేడి నీరు తాగండి. పండ్లు, కూరగాయలు తినండి. ఈ జలుబు, దగ్గు ఇంటి చిట్కాలు మీకు ఉపయోగపడితే వీడియోకి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి హెల్తీ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీ ఆరోగ్యం మా బాధ్యత. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.